హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఎంతో హెల్తీ అయిన క్యారెట్ రైస్. దానికోసం 4-5 క్యారెట్లు తీసుకొని తురుముకొని పక్కకు పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇందులోనే కొన్ని పల్లీలు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నూనెలో బాగా వేగాలి. బాగా వేగినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తరువాత కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నీ కలిసేంతలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుముని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. పచ్చివాసన అంతా పోయేంత వరకు ఈ క్యారెట్ తురుముని బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో కాకుండా నార్మల్ ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత కొద్దిగా నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. సగం నిమ్మకాయ రసాన్ని పిండుకుంటే క్యారెట్ రైస్కి ఎంతో రుచికరమైన టేస్ట్ వస్తుంది. సో నిమ్మకాయ వేసినాక బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇందులోనే కొద్దిగా మన రుచికి సరిపడంత కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని మూత పెట్టుకొని 2 to 3 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా కుక్ చేసిన రైస్లోకి ఈ క్యారెట్ తురుముని వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా కలిసేంత వరకు కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన హెల్తీ అయిన క్యారెట్ రైస్ రెడీ అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.